సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును అని చెప్పి ఆదాము తన పరిస్థితిని ఉన్నట్లుగా దేవుని దగ్గర ఎప్పుడైతే ఒప్పుకున్నాడో వెంటనే కృప కలిగిన దేవుడు ఆదాముకు ఒక ప్రామిస్ చేశాడు. అదేంటో తెలుసా? రాబో దినాల్లో స్త్రీ సంతానం రాబోతుంది, అది సాతానని తలను చెతక్కొడతాడు. మానవ జాతిని రక్షించడానికి, ఆదామా నిన్ను నీ సంతతిని రక్షించడానికి లోకరక్షకుడు వస్తాడు అని చెప్పి దేవుడు ప్రామిస్ చేశాడు. ప్రామిస్ చేసి దేవుడు ఏం చేశాడు తెలుసా? వారికి చర్మపు చొక్కాయల్ని తొడిగించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే వారి సిగ్గు కప్పడం అనేది అక్కడే దేవుడు చేశాడు. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకున్నందుకు గాను దేవుని యొక్క కనికరం వారు పోకుండా ఉండాలంటే, నీ సిగ్గు పోకుండా ఉండాలంటే నేనే నీ కోసం ఒక గొర్రెపిల్లని వధించాలి అని చెప్పి వధించి చర్మపు చొక్కాయలు దేవుడే చేయించి వారిద్దరికీ కూడా ఆ తోటలో తొడిగించాడు. దేవుడు అక్కడ ఒక గొప్ప నిరీక్షణని వారికి ఇచ్చాడు. అదేంటంటే మీ యొక్క సిగ్గును, మీ పాపమును, మీ దాక్కునే పరిస్థితిని, భయం నుంచి విడిపించే స్థితిని మీకు మరలా వీటన్నిటి నుంచి నూతన ప్రారంభం తీసుకురావడం కోసం కన్యక గర్భవతి కుమారునికి అంటుంది. ఒక స్త్రీ సంతానం వస్తుంది. అందుకే సర్పంతో అంటాడు, అది నిన్ను తల మీద కొడతాడు అని చెప్పి, అది అని అంటాడు. అందుకనే ఆమె యందు యేసు జన్మించాను అనే మాటను మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఈ లోకంలోకి వచ్చాడో వెంటనే ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవడం ద్వారా మనందరి జీవితంలో తిరిగి ఆ సిగ్గు కారణమైనటువంటి పాపం అనే దాన్ని తొలగించే ఆ యేసుక్రీస్తు రక్తం అనే తొడుగు మన మీదకి వచ్చి మరలా తలెత్తుకొని పరిపాలించే స్థానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు.